జిల్లా తిరువూరు నగర పంచాయతీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చైర్పర్సన్ కె నిర్మల అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సమావేశానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. కౌన్సిల్ ఆమోదం కోసం ఎజెండాలోని 14 అంశాలు టేబుల్ పైకి వచ్చాయి. ఈ సమావేశానికి టీడీపీలో గెలుపొందిన కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. గత సమావేశంలో వైసీపీలోని 2 కౌన్సిలర్ల సభ్యత్వం రద్దు అంశంపై చర్చ జరిగింది. అయితే వరుసగా 3 సార్లు సభకు హాజరు కాని వారి విజ్ఞప్తిని ఆమోదించి సభ్యత్వం రద్దు చేయకూడదని వైసీపీ సభ్యులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. 2 సభ్యులు 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్ర పన్నారని ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. రాజకీయ కక్షలకు పాల్పడే వ్యక్తులకు తానెప్పుడు మద్దతు పలకనని అన్నారు. రాజకీయ కారణాలతో ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడానికి నేను మద్దతు ఇవ్వను. తర్వాత వార్డు సభ్యులకైనా, కౌన్సిలర్కైనా, ఎమ్మెల్యేకైనా, మున్సిపల్ చైర్మన్ గారికైనా ప్రజలకు సేవ చేయడానికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఉన్న చివరి రోజు వరకు ప్రజల కోసం పనిచేయడానికి ఉపయోగిద్దాం. పార్టీలకు అతీతంగా తిరుమూరు అభివృద్ధి మనం పనిచేద్దాం. నేను మొదటి రోజు చెప్పాను, అదే మాటలో నేను నిలబడ్డాను. కాబట్టి ఎవరో ఒకరిద్దరు అందరినీ తప్పుదారి పట్టించి తిరుమూరు పట్టణంలో ఇప్పుడు నేను అడిగాను కాబట్టి నేను చెప్తున్నాను, 2 కులాల మధ్య స్విచ్ పెట్టడం కోసం 2 వ్యక్తులు చేసిన కుట్రది. దాన్ని నేను పూర్తి స్థాయిలో తిట్టుబడుతున్నాను. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదు. ఇంకొకటి, దానివల్ల ఎవరికైనా తిరువూరు పట్టణంలో పార్టీకైనా, వ్యక్తులకైనా, ఎవరికైనా ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేని పనికి మాలిన పనులు ఎవరో చెప్పారని మనం పట్టించుకోవాల్సిన ప్రసక్తి లేదు.